హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ సాయిశ్రీ. సో ఇవాళైతే నేను చూపించబోయే ప్లేస్ అయితే చాలా సింపుల్గా కనిపిస్తుంది కదండి బయట నుంచి. సో గాయస్, ఎంట్రన్స్లోకి రాగానే నాకు ఫస్ట్గా నచ్చే విషయం ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. నేను యాక్చువల్లీ మార్నింగ్ టైంలో వెళ్ళానండి. ఇక్కడికి వచ్చి చుట్టూ గ్రీనరీ, ట్రీస్, బర్డ్ సౌండ్స్ ఎంత ప్లెజెంట్గా ఉంటాయంటే, హానెస్ట్లీ హైదరాబాద్ లాంటి బిజీ సిటీలో మనం రోజు ట్రాఫిక్ పొల్యూషన్లో బిజీ షెడ్యూల్లో ఉంటాం కదా. ఇలాంటి సమయంలో ఒక మార్నింగ్ ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ వీ కెన్ హియర్ ద బర్డ్స్ సౌండ్స్ యాజ్ వెల్. సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. సో గాయస్, నేనైతే జస్ట్ వారధి ఫార్మ్స్లో మనకి అవైలబుల్లో ఉన్న గ్రాసరీస్ గురించి అలా బ్రీఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి మెయిన్లీ ఏమేమి ఉంటాయి, జస్ట్ మనకి కిచెన్లో మనం కుక్ చేసుకునే ఐటమ్స్ ఇక్కడ ఏమేమి అవైలబుల్లో ఉంటాయి జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూలో అలా చూపిస్తాను. యాక్చువల్లీ వెజిటేబుల్స్ అయితే ఉంటాయండి. యాక్చువల్లీ మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్గా వస్తాయి ఫామ్ నుంచి. నెక్స్ట్ కంపేరింగ్ టు దట్, సో ఇక్కడ మనం గ్రాసరీస్ చూసినట్లయితే ఇప్పుడు నేను ఇక్కడ చూసేదానికైతే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కదా, బట్ యాక్చువల్లీ అన్నీ కవర్ అవుతాయి. ఈ ఫస్ట్ సెక్షన్లో అయితే ఇవి కంప్లీట్ స్నాక్స్ అండి. వీళ్ళు తాటి బెల్లంతో అలాగా హెల్దీ స్నాక్స్, గవ్వలు, నువ్వులుండలు, పల్లి చిక్కీలు, నెక్స్ట్ ఇక్కడ ఖర్జూరం లడ్డులు, సున్నుండలు, సో అన్ని టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. సో మేమైతే ఇంతకుముందు ట్రై చేసాము, చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ అండి. అంటే మనకి ఎప్పుడైతే ఇంట్లో లేజీగా ఫీల్ అయ్యి హెల్దీగా టేస్టీగా తినాలి అని అనుకుంటామో ఖచ్చితంగా ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. సో అంత బాగుంటాయి. గ్రెయిన్స్ అండ్ పల్సెస్ చూద్దాం. మన ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్లో మిల్లెట్స్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది కదండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్, మిల్లెట్స్ అండ్ పల్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మన డైలీ ఫుడ్లో వెరైటీగా మెయింటైన్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ పీనట్స్ చూడండి, పీనట్స్లో కూడా ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ రెడ్ కలర్వి, ఇంకా నార్మల్వి, ఇంకా చిన్న చిన్నగా ఉన్న పీనట్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా రైస్ అయితే యూ కెన్ సీ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అలాంగ్ విత్ ఓట్స్ కూడా ఉన్నాయి. సో సాల్ట్ కూడా అండి, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్వి అన్నీ ఉన్నాయి. ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఇట్లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ ఆయిల్స్కి వస్తే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి. మెయిన్ సెక్షన్ అయితే ఇదండి, ఘీ అండ్ హనీ. సో ఘీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి, అది మాత్రం కంపల్సరీ. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఊరి దగ్గర నుంచి అమ్మ పంపిస్తుంది. సో ఎప్పుడైనా లేనప్పుడు మాత్రం ఇక్కడ ట్రై చేశాను. సో కంపేరింగ్ టు అదర్ ప్రోడక్ట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ న్యాచురల్. సో అండ్ ఆల్సో మెయిన్ హనీ అండి. సో ఎప్పుడు అయితే మా ఇంట్లో హనీ బాటిల్ కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సీజన్ చేంజ్ వల్ల కాఫ్ అట్లా వస్తుందో, సో కొంచెం హనీ విత్ పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసి మా పాపకి అట్లా తినిపిస్తే ఐ ఫీల్ షీ ఫీల్స్ బెటర్. సో హనీ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి. సో మిల్క్లో కానీ అట్లాగా మిక్స్ చేసి మా పాపకి ఇస్తాను. సో ఇక్కడ జాగరీ పౌడర్ అన్నీ కాటుక, కుంకుమ పువ్వు ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇక్కడ సోప్స్ కూడా ఉన్నాయి, డీటాన్ సోప్స్, న్యాచురల్ సోప్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన గోట్ మిల్క్ ఇంగ్రీడియంట్స్తో చేసిన సోప్స్ కూడా ఉన్నాయండి. సో ఇది కావాలన్నా ట్రై చేయొచ్చు. సో ఇలాంటి లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్ అండ్ లోకల్ ప్లేసెస్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్మైల్ విత్ సాయిశ్రీ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.